So hi guys, this is Sami and welcome to my channel Sami Takes. ఈరోజు ఈ వీడియోలో మనమైతే కలర్ గ్రేడింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అది కూడా ప్లే స్టోర్లో అందరికీ అవైలబుల్గా ఉండే ఒక యాప్తో అనమాట. అండ్ కలర్ గ్రేడింగ్ అంటే ఏందో కొంతమందికి అయితే అసలు తెలీదు. నేనైతే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను, ఎలా చేయాలో మొత్తం అయితే చూపిస్తాను. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అప్పుడే మీ వీడియో అయితే చాలా క్లారిటీగా ఇంకా కలర్ఫుల్గా అయితే రెడీ అవుతుంది. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రివ్యూ అయితే చూసేయండి. అండ్ చూసారు కదా, ఇదే అయితే కలర్ గ్రేడింగ్ అన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా అయితే మీ వీడియో అయితే రెడీ అవుతుంది. అండ్ కలర్ గ్రేడింగ్ అంటే ఏంటంటే వీడియోని బెస్ట్ కలర్ఫుల్గా బెస్ట్ క్వాలిటీగా ఎడిట్ చేయడమే కలర్ గ్రేడింగ్ అనమాట. కలర్ గ్రేడింగ్ అంటే ఏందో మీకు అర్థమైనట్టుంది. ఇంకా అది ఎలా చేయాలో ఏందో మొత్తం ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ఈరోజు మనమైతే కలర్ గ్రేడింగ్ చేయబోయేది ఇన్షాట్ అనే యాప్తో. ఈ యాప్ ప్లే స్టోర్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే చాలా 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 బెస్ట్గా ఉంటుంది వీడియో ఎడిటర్స్కి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఎడిటింగ్ కోసం. వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అందుకే నేను కూడా అదే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు అన్నీ రావు, కొన్ని మాత్రమే వస్తాయి. మిగతావన్నీ మీకు రావు. అవన్నీ రావాలంటే మీరు డబ్బులు కట్టాలి. నెలకి లేదా సంవత్సరానికి ఇలా డబ్బులు కట్టాలి. అది ఎందుకంటే అది పెయిడ్ యాప్. అలా డబ్బులు కడితే మీకు అన్నీ వస్తాయి. అండ్ నాకు అలా కాదు, నాకు అన్నీ వస్తాయి అండ్ నేను డబ్బులు కూడా కట్టాను. ఈ వీడియోకి అయితే 10K లైక్స్ వచ్చాయనుకోండి, నేను మీకు అది ఎలా చేశానో సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను. ఎలాగో తెలియాలనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోకి 10K లైక్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను గైస్. అండ్ ఇప్పుడైతే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, మీరు మీ ఇన్షాట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఎంటర్ పేజ్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉంది కదా. మీరు దేన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో అదైతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే కలర్ గ్రేడింగ్ చేయాలి కదా, అందుకు వీడియో అయితే కావాలి మనకు. చూడండి, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ న్యూ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఏ వీడియోని కలర్ గ్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ని అయితే తీసుకోండి. నేనైతే ఈ క్లిప్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఇక్కడున్న 16:9లోనే పెట్టుకున్నాను, అందుకే నాకు ఇలా ఉంది. మామూలుగా మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే ఈ దీంట్లో పెట్టుకుంటున్నాను. మీరు కూడా దాంట్లోనే పెట్టుకోండి. లేకపోతే మీ వీడియో ఏ సైజులో ఉందో దాంట్లో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ రైట్ అయితే నొక్కేయండి. ఓకే గైస్, ఇక్కడ వరకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి గైస్. మొత్తం ప్రాసెస్ అనేది కలర్ గ్రేడింగ్ ప్రాసెస్ మొత్తం అనేది దీంట్లోనే ఉంటుంది. ముందుగా ఇక్కడ మీ వీడియోకి తగ్గినట్టు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ని మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ లైట్నెస్ అంటే ఇక్కడ బ్రైట్నెస్ అని అర్థం. చూడండి, ఎక్కువ చేస్తే ఇలా ఉంటుంది, మొత్తం తీసేస్తే ఇలా ఉంటుంది. అర్థమైందా గైస్? ఈ టైప్ మీ వీడియోకి తగ్గినట్టు మీరు చేసుకోవాలి. నేనైతే కొంచెం తగ్గిస్తున్నాను, అప్పుడే కొంచెం బాగుంటుంది. మీ వీడియోకి మీకు ఎలా ఉంటుందో అనిపిస్తుందో మీరు అలాగే చేసుకోండి. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంది చూడండి గైస్. ఇదేంటంటే మన వీడియోని కలర్ఫుల్గా చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం తగ్గించేస్తే కలర్ మొత్తం డిక్రీస్ అయిపోద్ది. ఇది ఫుల్ చేస్తే కలర్ బాగా డార్క్గా కనిపిస్తుంది గైస్. అదనమాట ఇదైతే కొంచెం ఫుల్ చేద్దాం, మరీ ఎక్కువగా కూడా చేయకూడదు. అండ్ ఇక్కడ ఇవన్నీ అంతగా కాదు గైస్, ఇంపార్టెంట్ ఇవి. సాచురేషన్ అని ఉంది కదా గైస్, ఇందులోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు ఇక్కడ ఇంకా కలర్ని అయితే బాగా డార్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం చేసేస్తే ఇట్ట బ్లాక్ అండ్ వైట్ అయితే అయిపోద్ది అనమాట. ఇటువైపు ఎంత చేస్తే అంత డార్క్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే బాగా ఉంది కాబట్టి మనమైతే 50 కూడా పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూడండి గైస్, HSL ఉంది కదా, ఇదే మొత్తం మీద ఇంపార్టెంట్ అనమాట. దీంతోనే మీరు కలర్ డార్క్ అయినా చేయొచ్చు, లైట్ అయినా చేయొచ్చు, కలర్ని మార్చేయచ్చు కూడా గైస్.
మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన వీడియోలో ఏది ఎక్కువ ఉందంటే గ్రీన్ అంటే ఇక్కడ పైన గ్రీన్ ఉంది కదా, అందుకు ఇటు తీసుకెళ్ళాలి. వీడియోలో కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది, చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఇది కూడా గ్రీన్, ఇదండి వీడియోలో చేంజ్ కనిపిస్తుందా? కిందకి వెళ్తే ఎట్టుంది, పైకి వెళ్తే ఎట్టుంది, అట్లా మనకు బాగా వచ్చినట్టు మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి గాయస్. అర్థమైనట్టుంది అందరికీ. అండ్ పక్కన కూడా 2 ఉంటాయి గాయస్, రెండిట్లో కూడా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మీ వీడియో అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది గాయస్. అండ్ మీరు వేరే కలర్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇది చూడండి, పక్కన బిల్డింగ్ పింక్ కలర్ ఉంది కదా, దాన్ని అయితే డార్క్ చేస్తున్నాను నేను. మీరు ఇక్కడున్న ఐకాన్ని ఒకసారి నొక్కితే ముందు ఎలా ఉండేది అని కనిపిస్తుంది. ఇక్కడ బాగా క్లియర్గా గైస్, ముందైతే ఇలా ఉంది మన వీడియో. దాని తర్వాత మనం కొంచెం చేంజెస్ చేసిన తర్వాత ఇలా అయితే అయిపోయింది వీడియో. చూడండి, ఇలా మనమైతే దాన్ని రెడీ చేసాం. అండ్ దాని తర్వాత ఇక్కడ రైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇవి కూడా అంత యూజ్ అయ్యేవి కావు, మీకు మెయిన్వి మాత్రమే చెప్తున్నాను గైస్. నేను అన్ని యూజ్ఫుల్ అయినా కానీ మీకు ఇంపార్టెంట్ ఏమైతే ఉందో అది మాత్రం చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి, షార్ప్ పెన్ అని ఉంది కదా, ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ గైస్. ఇదేంటంటే మీ వీడియో యొక్క క్వాలిటీని పెంచుతుంది అనమాట. చూసుకోండి, కనిపిస్తుందా గైస్? ఇదైతే మీ వీడియో యొక్క క్వాలిటీని పెంచుతుంది. మీ ఇన్షాట్ అప్లికేషన్లో ఇక్కడున్న ఆటో అని ఉంది కదా, అదైతే మీ ఇన్షాట్ అప్లికేషన్లో కనిపించదు. ఎందుకంటే నేను వాడేది వేరు, చెప్పాను కదా నేను కొన్ని ట్రిక్లతో ఎక్కించానని. అది కావాలంటే 10K లైక్స్ టార్గెట్ అనమాట ఈ వీడియోకి. అది కంప్లీట్ చేస్తే అది ఎలాగో నేను మీకు వీడియో చేసి పెడతాను. అండ్ ఇక్కడ పక్కన ఫిల్టర్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ మిగతా ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి ఈ విధంగా అన్నమాట. ఇది అంత యూస్ఫుల్ కాదు, అందుకే నేను మీకు చూపించలేదు గైస్. మీరు కావాలంటే చూసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫిల్టర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ 3D1 అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది ఎక్కువ ఉంటే అంతగా బాగాలేదు కాబట్టి కొంచెం తగ్గించండి. ఇప్పుడు మన వీడియో అయితే పూర్తిగా రెడీ అయిపోయింది, చూడండి. అండ్ ఇదేంటంటే కొంచెం బ్లూగా ఉంది కాబట్టి దీన్ని ఎల్లో టైప్లో చేయాలంటే ఇక్కడ వార్తన్ అని ఉంది కదా, దీంట్లో అయితే వెళ్ళాలి గైస్. ఇటువైపు వెళ్తే బ్లూ అయితే అవుతుంది అనమాట, ఇటువైపు వెళ్తే కొంచెం ఎల్లోయిష్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఎల్లోయిష్ టైప్లో మారుతుంది. ఇప్పుడు చూడండి, నీట్గా ఉంది మన వీడియో అనేది. ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ముందు ఇలా ఉండేది, దాని తర్వాత ఇలా అయింది. చూడండి గైస్, ఇలా ఉండేది ఇలా అయింది. ఇదే అన్నమాట మన కలర్ గ్రేడింగ్ అనేది. చూడండి ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. మన వీడియో అనేది బెస్ట్ క్వాలిటీలో అయితే వస్తుంది అనమాట గైస్. మీకు ఎలా చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ నొక్కేసి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు 1080pలోనే ఉండాలి. అండ్ ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, అది ఎప్పుడు 30 fpsలోనే ఉండాలి. ఇక్కడ MP4 అనే ఉండాలి. ఓకే గాయస్, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని నొక్కేయాలి. అప్పుడే మన వీడియో అనేది చాలా క్లియర్గా అయితే వస్తుంది. కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి ఏంది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇన్షాట్ యాప్లో మీరు అన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోకి 10K లైక్స్ అయితే చేయండి. నేను సపరేట్గా వీడియో అయితే రెడీ చేసి పెడతాను. ఓకే, ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ సమీ అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.